ఆయన అక్కడ చంద్రబాబు నాయుడు ఆ విధంగా చోరీ చెప్తే ఈయన ఈ విధంగా చోరీ అనమాట. మానాపురం బ్రిడ్జి ఆ రోజు ఎంపీగా ఝాన్సీ గారి కృషి వల్ల ఆ రోజు మానాపురం బ్రిడ్జి శాంక్షన్ చేసుకుని దానికి సంబంధించిన ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఆయనకేం తెలుసు, మాకు తెలుసు. దానికి ఆ కాంట్రాక్టులు మానేస్తే ఆ కాంట్రాక్టర్ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయన తెలుసుకోవాలి ముందు. మరి ఆయన ఏమో సబ్ కాంట్రాక్ట్లు ఇస్తే ఆ సబ్ కాంట్రాక్ట్ బతిమాలుకొని మేము ఆ కార్యక్రమం పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. ఎన్ని తెలియకంట ఏదో మిడిమిడి జ్ఞానంతో ఏదో ఆయన చెప్పాడు, ఎవరు చంద్రబాబు నాయుడు గారే జాక్పాట్ ముఖ్యమంత్రి అని చెప్పి. జాక్పాట్ ముఖ్యమంత్రి, జాక్పాట్ మంత్రి అంట. జాక్పాట్ మంత్రి ఏ విధంగా మాట్లాడతారు? ఆ విధంగా మాట్లాడతారు నీకు. ఎందుకంటే చెప్పుకోవడానికి లేక ఆయన ఈ 2 సంవత్సరాలు మేము చెప్పిన పనులే చెప్పుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది. కాబట్టి దాని గురించి మాట్లాడే మాట ఎక్కువ మేము మాట్లాడాల్సిన పని లేదు. ఈరోజు మంత్రికి తెలియని నాలెడ్జ్. ఈరోజు మూలపాడు కట్టామంటే అది జగన్మోహన్ రెడ్డి క్రెడిట్. ఈ రోజు ఏమో చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీరు ఇంకా దాన్ని ఏమో ఎంకరేజ్ చేస్తారని చెప్పి మీరు ధర్నా చేసి ఆ రోజు పెద్ద మరి బహిరంగ సభ పెట్టడం కారణం ఏంటి? సుమారు 4,600 కోట్ల రూపాయలతో ఆ రోజు ఏమో పోర్టులు అభివృద్ధి చేయాలని ఆలోచన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో. ఎప్పుడైనా ఒక పోర్టు కట్టాలని కానీ ఆలోచన చేస్తావా? ఇంకా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడే నైతిక ఒక తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఉంది? ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్న మరి ఇప్పుడు గవర్నర్ గారు అశోక్ గెహ్లోట్ ఆ రోజు ఏం చేయలేకపోయారు. ఆయన కేంద్ర మంత్రి, విమాన శాఖ మంత్రి. కానీ ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం దానికి సంబంధించిన భూసేకరణ చేసాం, మరి అన్ని అనుమతులు తీసుకొచ్చాం, షార్ట్ చేసాం. సుమారు మా హయాంలోనే 30% పనులైన సంగతి ఒక్కసారి మంత్రిగా తెలుసుకోవాలి. ఈరోజు ఆన్గోయింగ్ వర్క్ అది. ఈరోజు ఆన్గోయింగ్ వర్క్ కూడా మీరు ఇంకా డిలే చేసుకొని చేస్తారంటే అది ఎవరికి? ఆ రోజు చెప్పారు ఆయన 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తామని జీఎం గారు. ఎందుకంటే ఈ ప్రాంతం నేను ఎక్కడే పుట్టి పెరిగాను, ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే విజయనగరం జిల్లాలో పుట్టి పెరిగాను. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని ఏమో ఎన్ టైంలో చేస్తానని చెప్పి ఏదైతే జీఎం గారు చెప్పారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జీఎం గారు చెప్పిన మాట, దాని మాట ప్రకారం జీఎం గారికి కడుతున్నారు. అంటే మీ గొప్పతనం కాదు, దేవేంద్ర తెలుగుదేశం గారు గొప్పతనం కాదు, జగన్మోహన్ రెడ్డి గొప్పతనం. అలాగే 3 పోటీలు ఒక్క పోటీని ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు నేను కట్టారని చెప్పి చెప్పనండి. సిగ్గులేని మాటలు మాట్లాడుతుంటారు. ఎందుకంటే క్రెడిట్ చోరింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో, అభివృద్ధి కార్యక్రమం చేశారో దాని గురించి వీళ్ళేమో గొప్ప వీళ్ళే చెప్పుకుంటున్నారు మేము చేస్తామని చెప్పి. అంటే వాళ్ళు మంచి పనులు. వాళ్ళకి ఈ రోజు అమరావతిలో ఏ విధంగా దోచుకుంటున్నారు మీ అందరికీ తెలుసు. నిన్నేమో ఒక స్టీల్ బ్రిడ్జ్ కూలిపోయింది అంటే ఇదేమో దేవతల రాజు అమరావతి బ్రహ్మాండం కడతా ఉంటున్నారే, మరి ఎందుకు కూలిపోయింది బ్రిడ్జి? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి లేదా? ఈ రోజు అసెప్ట్ ఏమో 18,000 అంట. ఎక్కడ వైజాగ్ ఏమో మరి ప్రైవేటు వాళ్ళేమో సొంత భూమి వాళ్ళది ఇసుక కొనుక్కుంటే అదేమో వైజాగ్ 10,000కి ఏమో బ్రహ్మాండంగా అసెప్ట్ ఏమో వైజాగ్లో దొరుకుతుంది. ఈరోజు అలాంటిది భూమి మంది కానీ అసెప్ట్ రేట్ 18,000 అంటే ఈ విధంగా దోచుకుంటున్నారు. అమరావతిలోనేమో అమరావతి పేరు చెప్పుకొని అడ్డగోలుగా ఈరోజు దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇక్కడైతే మరి మంత్రి గారు చెప్తుంటారు ఈయన వచ్చే మరి ఈ నియోజకవర్గంలో ఏమో వాటర్ ట్యాంకులు కట్టేస్తున్నాం. సిగ్గుండాలి మాట్లాడడానికి ఈ మంత్రికి. ఎందుకంటే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నికల ముందు టెండర్లు పిలిస్తే పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే జలజీవన్ మిషన్ పిలిస్తే 2 సంవత్సరాలు అయింది. మంత్రిగా అన్ఫిట్ గా నువ్వు ఈ 2 సంవత్సరాల కనీస గ్రామాలకి ఆ రోజు పిలిచిన టెండర్లు చేసుకొని ఈ రోజు ఏమో నీళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఇంకానేమో ఈయన ఏదో గొప్పగానేమో నేనేమో నీళ్ళు తీస్తున్నాను. ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఏ గ్రామాల్లో ట్యాంక్ కట్టాం, వాటర్ ట్యాంక్ కట్టామంటే మాయాంలో కట్టామంటే గర్వంగా ఈ రోజు మీరు చెప్పుకోగలం. ఈ రోజు దత్తరాజు మండలంలో సుమారు 30 కోట్లు పెట్టి ఆ రోజే మేమేమో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే 30 కోట్లు పెట్టి దత్తరాజు పైలట్ ప్రాజెక్ట్ కట్టాం. ప్రతి మండలం కూడా పైలట్ ప్రాజెక్ట్ కట్టి ఈ ప్రాంతానికి మరి తాగునీరు ఇచ్చే కార్యక్రమం చేసిన సంగతి మంత్రికి తెలియదు. గుర్తు చేసుకోమని ఈరోజు మాట్లాడడం కాదు. ఈరోజు ఎంతసేపు ఈరోజు పెట్రోల్ ధరలు పెంచి లోకేష్ ట్యాక్స్ ఎలాగైతే ఉందో ఈ రోజు ఇక్కడ ఒక ట్యాక్స్ ఉంది, మందు ట్యాక్స్. ఆ క్వార్టర్కేమో 10 రూపాయలు పెంచేసి ఈ రోజు జోబులు నింపుకున్నాడు ఈ మంత్రి. ఈయన ట్యాక్స్ ఇది. ఈ విధంగా వీళ్ళేమో అక్కడ లోకేష్ ట్యాక్స్, అలాగే చంద్రబాబు నాయుడు ట్యాక్స్, ఇక్కడే మంత్రి ట్యాక్స్. ఈ విధంగా ఈ రాష్ట్రాల్లోనేమో మంత్రులు మరి దోచుకుంటున్నారు. ఈ రోజు ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం దోపిడీ జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు పెట్రోల్ డీజిల్ ఏదైతే మీరు ఎన్నికలు హామీ ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని గట్టిగా నిలబెట్టి మేము అడిగే పరిస్థితి ఈ రోజు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ ప్రకారం ఈరోజు మా పార్టీ బాధ్యత. మీరు ఎందుకు హామీ ఇవ్వకుండా ఉంటే మేము అడిగేవాళ్ళం కాదు. మీరు ఎందుకు హామీ ఇచ్చారు కదా ప్రజలకి, మేము వస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పేసి ఆ తగ్గించమని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రతి ఎంఆర్ఓకి, ఎండి, ఆర్డీఓకి, కలెక్టర్ కూడా రికమెండేషన్ ఇచ్చి ఏదైతే మీరు ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారో
వెంటనే తక్షణమే పెట్రోల్ డీజిల్ తగ్గించాలని ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమంలో మరి మా నాయకులందరూ పాల్గొని మరొకసారి నాయకులందరూ కూడా ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.